మాత నిశ్శబ్దంగా తన వంక ఆశ్చర్యంగా చూస్తున్న లవకుశలను పరిశీలించింది. కొంతసేపటి తరువాత ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నారని అడిగింది. కుశుడు అంతటి కష్టానికి కారణం కోపమని, ఎవ్వరినైనా దానిని అధిగమించాలి అని అన్నాడు. ఆమె తల ఊపి లవుని వైపు తిరిగింది. అతను ఏమీ మాట్లాడకపోయేసరికి రెట్టించింది. దీనిలో ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది లవ? అని సీతామాత ప్రశ్నించింది. ఓకే. దానికి అతడు ఋషి అహల్య ఎంత గొప్పదైనప్పటికీ గౌతమ మహర్షి ఆమెను విశ్వసించలేదు. అది నిజంగా అతను చేసిన తప్పు అని అన్నాడు. అది. అది త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది బిడ్డ అని చెప్పి ఆ మాటలు విన్న తేలిక పడే హృదయంలో పెద్దలు లేచిందట. తొందరలోనే పరిష్కారం దొరుకుతుంది అని. అయితే ఈ మాట నిశ్శబ్దంగా అంటుంది. తన అంక చూస్తూ ఆశ్చర్యంగా చూస్తున్నట్లు లవకుశలంగా చూస్తాను. అయితే కొంతసేపటికి వాళ్ళు అన్నారట, కథ నుంచి ఏం నేర్చుకున్నారు అని అడిగింది అమ్మ. అడిగితే కుశుడు అన్నాడు, అంత కష్టానికి కారణం కోపం అని తెలుసుకున్నా అన్నాడు. ఆమెకు అంత కష్టం వచ్చిందంటే మరి మాట తన అహల్యకి అంత కష్టం వచ్చిందంటే దానికి కారణం కోపమే కదా, గౌతమ మహర్షి ఉన్న కోపం వల్ల. అందుకని ఆ కోపాన్ని అధిగమించాలి అందరం కూడా అని తెలుసుకున్నాను నేను. అంటే కోపం ఉండకూడదు, కోపం వల్ల చాలా నష్టం, ఆ కోపాన్ని అధిగమించాలి మనం అందరం కూడా అని అనుకున్నట్టు. ఆమె తల ఊపి నిజమేనని లవుడు వైపు తిరిగిందంట. కుసురు చెప్పాడన్నమాట. మరి లవుడు ఏం చెప్తాడు అని లవ వైపు తిరిగింది. అతను ఏమీ మాట్లాడలేకపోయేసరికి రెట్టించిందంట. ఏంటి దీంతో నీవేమి నేర్చుకోలేదా? ఇంకా నేర్చుకోవాల్సి ఏముందో లవ అని అడిగిందంట. అయితే దానికి అతను ఏమన్నాడు, ఋషి అహల్య ఎంత గొప్పదైనప్పటికీ గౌతమ మహర్షి ఆమెను విశ్వసించలేదు. అది నిజంగా అతను చేసిన తప్పు అని మళ్ళీ ఇతను అన్నాడు అనమాట. మరి అహల్య అంత గొప్పది కదా, అంత గొప్పదినట్టు అహల్యకి గౌతమ మహర్షి ఎందుకు మరి ఆమె నమ్మకం లేదు, ఆమె మీద నమ్మకం లేదు. యాక్చువల్గా అహల్య ఆయన దగ్గరే పెరిగింది చిన్నప్పటి నుంచి అంతా. అంటే మీరు నిన్న మిస్ అయ్యారు. అహల్యమాత అవునండి. చిన్నప్పుడంతా ఆయన దగ్గర పెరిగింది అనమాట ఆమె అసలు. తర్వాత బ్రహ్మ వచ్చి పెళ్లి చేశాడు ఇద్దరికి. మరి చేసినప్పుడు మరి అప్పుడు మొదల నుంచి తనకే ఉంది కదా, మరి అంత ఇదిగా ఉన్నటువంటి అహల్యని మరి గౌతమ మహర్షి కొంచెం కూడా నమ్మకం లేకుండా ఎలా ఉన్నాడు? చూడగానే దేవేంద్రుడు వచ్చి అక్కడ నిలబడగానే వాళ్ళు ఏం జరిగిందో అని ఆలోచించుకోకుండా శాపం పెట్టేశాడు కదా. అది నిజంగా అతను చేసిన తప్పు, ఆమె చేసిన తప్పు ఏం లేదు. అతను చేసిన తప్పుకి ఆమె అనుభవించింది శిక్ష అని అంత ఇంకా లౌడ్ ఇంకా డెప్త్కి వెళ్ళాడు అనమాట ఈ మాట్లాడుతున్నాడు. మాత మీరిద్దరూ చెప్పినది సరి అయినది. నమ్మకం లేకుండా ప్రేమ ఉండదు. ప్రేమ లేనప్పుడు మంచితనం లేదు, ధర్మం లేదు. ప్రేమే అన్నింటికీ మూలం. ఇంద్రదేవుడు శపించబడితే మొత్తం ప్రకృతి అంతా అల్లకల్లోలం అవుతుందని తన గురించి ఆలోచించక లోకం మీద ప్రేమతో ఆమె మధ్యలో అడ్డుగా వచ్చింది. ఆమె తన భర్త మీద ప్రేమతో శిలగా నిలిచి ఉండాలి అనుకుంది. గౌతమ మహర్షికి గొప్ప జ్ఞానం ఉంది. కానీ ఋషహల్యకు గొప్ప ప్రేమ ఉంది. ప్రేమ లేని జ్ఞానం వివేకం కాబోదు అనింది సీతమ్మ. ఎంత మంచిగుంది. ఇప్పుడు మా కుశలవులు ఇద్దరు చెప్పింది నిజమే అని చెప్తాను. అతనేమో కోపాన్ని అధిగమించాలన్నాడు కుశుడు, ఇతనేమో విశ్వాసం నమ్మకం లేదు ఇతనికి అని చెప్పి ఇతను లవుడు అన్నాడు. అందుకని మాత అంది, మీ ఇద్దరు చెప్పింది కరెక్టేను. నమ్మకం లేకపోతే ప్రేమ ఉండదు, నమ్మకం ఉంటేనే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటేనే నమ్మకం వస్తుంది అక్కడ. ప్రేమ లేనప్పుడు మంచితనం లేదు. అసలు మనం ప్రేమ అన్నిట్లో అన్ని గుణాల్లోకి మనకి ప్రేమ అనేది మంచి గుణం. ఆ ప్రేమ లేనప్పుడు ఏ గుణం ఉన్నా నష్టమే, లాభం లేదు, అసలు ముందుకెళ్ళలేదు. ప్రేమ లేనప్పుడు మంచితనం లేదు, ధర్మం లేదు. అందుకని అన్నింటికి అన్ని గుణాలకి ముఖ్యంగా ప్రేమే ముఖ్యం. ఆ ప్రేమ లేనప్పుడు ఏమున్నా ఏం లాభం లేదు. అప్పుడు ఆవిడ ఏం చేసింది మరి ప్రేమ ఉండబట్టే యాక్చువల్గా గౌతముడు ఇంద్రుడిని శపిద్దాం అనుకున్నాడు. ఇలా కమండంలో నీళ్లు తీసుకుని శపించబోయడానికి ఇంకా శపించేస్తున్నాడు అని చెప్పేసి అహల్య ఏం చేసిందంటే వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి నిలబడింది. ఇంద్రదేవుని కాపాడేది మనకి వెనక్కి ఆయన అవతలతో వేసేసి తన్నించుంది. అప్పుడు ఏమైందంటే మొత్తం ఎందుకని అట్లా చేసింది? మరి ఇంద్రుడి మీద ప్రేమ ఆమెకి కాదు, మొత్తం ప్రకృతి అంతా అలకలం అయిపోతుంది దేవేంద్రుడు కనుక శపించేస్తే. అందుకని ఇంద్రలోకానికి ఆయన అధిపతి కదా, మరి ఆ దేవేంద్ర లోకం అంతా ఇదైపోతుంది కదా, ఆ ప్రకృతి అంతా కూడా ఇదైపోతుంది. అందుకని ఆమె ఆయన రక్షించడానికి మధ్యలో వచ్చి నిలబడిందట. ఆమె తన భర్త మీద ప్రేమతో, నా భర్త పోని ఆయన కోపంతో ఉన్నాడు, ఆయన చెప్తాను కదా, పర్వాలేదు నేననే అయిపోయినా పర్లేదు శిలగా అని చెప్పేసి ఆమె ఇద్దరి మధ్యకి వచ్చి నిలబడిపోయిందంట. గౌతమ మహర్షి గొప్ప జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంటే ఏం లాభం? గొప్ప జ్ఞానం ఉంది, ఎంతో గొప్ప జ్ఞానం ఉంది. మొదటి నుంచి అతను మహర్షి.
దీని గంటలు అట్లా కూర్చుంటాడు, మహాజ్ఞానవంతుడు, కానీ ప్రేమ లేదు. కానీ ఋషిహాలికి గొప్ప ప్రేమ ఉంది. ప్రేమ లేని జ్ఞానం వివేకం కాదు. ఇప్పుడు ప్రేమ లేకపోయినా కదా ఎంత జ్ఞానం ఉందో ఆయనకి. ఆ జ్ఞానం ఉండి ప్రేమ లేకపోయేసరికి మరి ఉచ్చ నీచాలు తెలుసుకోకుండా, దేవేంద్ర లాంటి వాడు అహల్య లాంటిదో తెలుసుకోకుండా తొందరపడిపోయి మరి శాపం పెట్టేశాడు. ఒకసారి శాపం పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేడు. శాపం పెట్టిన వాళ్ళు కూడా తీసుకోలేరు. అందుకని అంత వివేకం, నేను ఇప్పుడు శాపం పెడుతున్నాను, ఇది నిజంగా ఏం జరిగిందో తెలుసుకోండి పెడుతున్నాను, విచక్షణ జ్ఞానం లేదు. లేకుండా అలా చూడగానే ఒక్క క్షణిక ఉద్రేకంలో శాపం పెట్టేశాడు, శిలైపోమని. దానికి ఆమె ఆమె అహల్య భర్త కదా చెప్పింది, అందుకని తను ఒప్పుకుంది. భర్త మీద ప్రేమతో నేనే కరెక్టే, ఆ శిలగా నేనే అయిపోతాను, అంతేగాని దేవుని రాకూడదు అని చెప్పేసి మధ్యలోకి వచ్చి ఆగిందంట. ఇద్దరు మనుషులు వచ్చి మధ్యలో నిలబడిపోయిందంట. చదువమ్మా. గౌతమ మహర్షి తన భార్యకు సంభవించిన దానిని చూసి తీవ్రంగా ఆందోళన చెంది ఆమె పట్ల తన పొరపాటు సరిదిద్దుకునే వరకు బయటకు రాను అని చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు. ఆ క్రమంలో ఆయన తన కదలలేని, మాట్లాడలేని, నిస్సహాయురాలైన భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. ఇది మళ్ళీ ఇంకో పెద్ద తప్పు. తన కోసం ఇంత త్యాగం చేసిన వ్యక్తిని శ్రద్ధగా చూసుకోవటానికి బదులు అతను తపస్సును ఎంచుకున్నాడు. ఆ కాలమంతా దేవతలు ఆమెను జీవించి ఉండేటట్టు చూశారు. అతను ప్రేమను పొంది కోపాన్ని, సందేహాలను వదుల్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు తర్వాత తెలుసుకున్నాడు, తన భార్యకు సంభవించినట్టు నాపదని తెలుసుకున్నాడు. శిలైపోమన్నాడు కదా, ఆమె శిలైపోతుంది. కానీ అప్పుడు భయపడ్డాడు. మరి భయపడితే ఏం లాభం? అందుకని ఏమనుకున్నాడు, ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి ఇక నేను బయటికి రాను, నేను ధ్యానంలోనే ఉంటాను ఇంకా అని ధ్యానానికి వెళ్ళిపోయాడు. అది కూడా ఇంకో పొరపాటు. ఎందుకంటే మరి శిలైపోమన్నాడు, ఆ శిల ఏమైపోతుందో, ఎప్పుడు పోతుందో, ఏమవుతుందో అని చూసుకోకుండా ఆ శిలను కూడా వదిలేసిపోయాడంటే భార్యను వదిలిపెట్టి వెళ్ళినట్టే కదా. అందుకని ఆయన కథలు లేకుండా ఇప్పుడు ఎట్లా ఉంది ఆమె, కదలలేదు, మాట్లాడలేదు, ఏమి కదిలే పని లేదు కదా. శిల అంటే రాయి అయిపోయింది. మరి అలాంటి రాయి అయిపోయినటువంటి నిస్సహాయులైనటువంటి భార్యను వదిలేసి తను ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను అంటే అది ఇంకో పెద్ద తప్పు. అది తన కోసం అంత త్యాగం చేసిన వ్యక్తి. యాక్చువల్గా తన కోసం అహల్య గౌతమ మహర్షి కోసం ఎంతో త్యాగం చేసింది. చిన్న పిల్ల, ఆమెనే పెంచాడు తినే. ఆ బ్రహ్మ తర్వాత ఆమె వచ్చి నువ్వే పెళ్లి చేసుకోనాడు, కానీ తండ్రి మాట ద్వారా ఆమె ఒప్పుకుంది. మరి గౌతమ మహర్షి కూడా ఒప్పుకొని చేస్తున్నాడు. మరి ఎంతో ప్రేమతో చిన్నప్పటి నుంచి తనే పెంచి తను చూసి వాడు భారీగా వచ్చిందంటే తన సహాయం అంత తెలుసు. చిన్నప్పటి నుంచి ఆ పద్ధతి అంతా తెలుసు ఆయన. అంత తెలిసినటువంటి వాడు, అంత జ్ఞాని అయినటువంటి వాడు భార్యన అస్సలు ఏమీ లేకోకుండా, ఏం తప్పు లేకుండా కూడా ఆమె అట్లా శిలగా మార్చేశాడు. మరి మార్చినాడు వదిలిపెట్టి వెళ్ళకూడదు కదా, అక్కడే ఉండి చూసుకోవాలి కదా. అది కూడా వదిలేసేసి తపస్సుకి వెళ్ళిపోయాడు. అది ఇంకో పెద్ద తప్పు చేశాడు. తన కోసం అంత త్యాగం చేసుకున్నాడు. అంత త్యాగం చేసే వ్యక్తిని శ్రద్ధగా చూసుకోవడం బదులు అతను తపస్సును ఎంచుకున్నాడు. ఆ కాలం అంతా దేవతలు ఆమె అనుకుంటాడేమో. ఆ కాలంలో దేవతలు ఆమె జీవించినట్లు చూశారట. ఓహో, ఇతను వెళ్ళిపోయాడు, కానీ దేవతలకు తెలుసు కదా మరి ఇంత త్యాగం చేసింది. అది ఆ దేవేంద్రుడికి ఏమి కాకుండా చూసుకుంది. తాను అనుభవించడానికి ప్రయత్నించినాక ఇదంతా దేవతలు చూస్తూనే ఉన్నారు కనుక ఆ దేవతలంతా ఆమె జీవించినట్లు చూశారటువంటి. అతను ప్రేమను పొంది కోపాన్ని, సందేహాలను వదిలించుకోవడానికి ఎన్నో కానీ ఆయనకి ఎంత కోపం పొందాడో ఆ కోపాన్ని వదిలించుకోవడానికి, ఆయనకి సందేహాలు అంటే నమ్మకాలు ఏమన్నా వదిలించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందండి. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడతాడట. మాత నవ్వుతూ కొనసాగించింది. కనుక తరచూ ఋషులు కూడా తమ అభివృద్ధి కోసం తపస్సు చేస్తూ ఉంటారు. అయితే సృష్టిలోని ప్రతి అణువులోనూ సహజంగానే జనించి ఉన్న ప్రేమకు వారి హృదయాలు సంసిద్ధమైనప్పుడే వారి అభివృద్ధి వేగంగా ఉంటుంది. నేను తపస్సు మంచిది కాదు, అనవసరం లేదని చెప్పడం లేదు. కానీ నీ హృదయం ప్రేమకు సంసిద్ధంగా లేకపోతే దాని వలన ఏ ప్రయోజనమూ లేదు. అది శక్తిని ఇస్తుంది, కానీ వివేకాన్ని కాదు. వివేకం లేని శక్తి ఎంతో మందిని దిగజారిపోయేటట్లు చేసింది. మాత తన మాటల గురించి ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయింది. మాత ఇంకా నవ్వుతూ చెప్తాను, పిల్లలకి ఇంకా చెప్తాను దీని గురించి, ఈ విషయాన్ని గురించి చెప్తాను. కనుక
ఎప్పుడు ఈ తరచుగా ఈ ఋషులు అలాగే చేస్తున్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం చూసుకుంటున్నారు, తపస్సు చేస్తుంటారు, వాళ్ళ అభివృద్ధి కోసం చూసుకుంటారు, కానీ ఈ సృష్టి కార్యక్రమం కోసం చూడరు. అందరి అభివృద్ధి కోసం చూడాలి కదా. జ్ఞానవంతులు అంటే తపస్సు చేసుకున్నారంటే లోకాభివృద్ధి లోక కళ్యాణం కోసం చేయాలి, అందుకని తన అభివృద్ధి కోసం చేసుకోకూడదు. అది సృష్టిలో ప్రతి అణువులోనూ సహజంగా జనించే ఉన్న ప్రేమకు వారి హృదయాలు సంసిద్ధమైనప్పుడే వారి అభివృద్ధి. అది యాక్చువల్గా ఎవరైనా సరే, ఈవెన్ మనం కూడా అండి, ధ్యానం చేసుకుంటున్నాం అంటే మనం అందరం ఎవరు తపస్సు చేసుకోలేము, కనీసం ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యానం చేసుకోవాలంటే కూడా నువ్వు ప్రేమగా ఉంటేనే ఆ ధ్యానానికి ఫలితం ఉంటుంది. నీకు ప్రేమ లేకుండా వాళ్ళని కొట్టుకుంటా, వీళ్ళని తిడుతూ, వాళ్ళని తిడుతూ, వాళ్ళ మీద సూయితూ, వీళ్ళ మీద కోపంతో అలా ఉంటే నీ ధ్యానం కూర్చున్నా ఏం లాభం లేదు. ఒకటి కళ్ళు మూసి కూర్చున్నట్టే, ఏం లాభం లేదు. అందుకని ముందుగా మనం అందరం కూడా మంచి గుణాల్లో ఉన్నటువంటి ఈ ప్రేమ అనే గుణాన్ని సంపాదించుకోవాలి, పెంపొందించుకోవాలి. అందరితోనూ ప్రేమగా ఉండాలి. పిల్లలతోటి, భర్తతోటి, భార్యతోటి, అత్తమామలతోటి, అందరితోటి ప్రేమగా ఉండాలి. అట్లా ఉద్యోగం చేస్తే బాస్ దగ్గర, అందరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ప్రేమ సంపాదించుకోవాలి ముందు. ఆ ప్రేమ ఉంటే నీకు ఏదైనా సాధించవచ్చు. ఆ ప్రేమ లేకపోతే ఏమీ అభివృద్ధి అనేది జరగదు, ముందుకెళ్ళలేరు. ఎంత తపస్సు చేసినా వాళ్ళు ముందుకెళ్ళలేరు. అంటే అట్లని తపస్సు చేయొద్దని నేను అంటలేదు, తపస్సు చేసుకోవచ్చు అని అంటుంది. కానీ ఆ హృదయంలో ఉన్నట్టు ఆ ప్రేమ లేకపోతే ఏం ప్రయోజనం జరగదు. అంటే ముందు అభివృద్ధికి వెళ్ళలేరు. అది ఈ ప్రేమ అనేది ఉంటే ఎంతో శక్తి వస్తుంది మనకి, ఎంతో వివేకాన్ని వస్తుంది, ఎంతో తెలివి వస్తుంది మనకి. వివేకం లేని శక్తి ఎంతో మందిని దిగజార్చేట్లు చేస్తుంది అన్నమాట. అని ఇది మంచిగా, ఇది చెడా, ఇది ఏం జరిగిందో నిజం తెలుసుకోవాలి, సత్యం తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. ఆ సత్యం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని ఈ ప్రేమలే ఉండదు. ఆ ప్రేమ లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. తన మా గురించి ఆలోచిస్తున్నట్టు ఆ విధంగా చూసుకుంటూ తన సంగతి కూడా తను ఆలోచించుకుంటూ మౌనంగా ఉండిపోయిందట మాత. కానీ అమ్మ, నీవు కథ పూర్తి చేయలేదు, అద్దించాడు కుశుడు. మా తండ్రి గారు మహారాజు శ్రీరాముడు ఆమెకు శాపవిముక్తి కలిగించారు కదా అని అడిగాడు. అడిగాడు పిల్లాడు. నేనమ్మా నువ్వు కథ పూర్తి చేయకుండానే మౌనంలోకి వెళ్ళిపోయావంటి అన్నాడు కుశుడు. అని పైగా అంటున్నాడు, మా తండ్రి గారు మహారాజు శ్రీరాముడు ఆమెకు శాపం కలిగించాడు కదా అని కూడా చెప్పాడు. మరి ఏదో తెలిసింది ఆయనకి. మరి అంతే కదా, శ్రీరాముడి పాదం తగలగానే ఆ శిల మామూలు అహల్య అయిపోతుంది. అది ఎలా తెలిసిందో మరి చూద్దాం, చదవండి. నువ్వు సరిగ్గానే చెప్పావు. మహారాజు శ్రీరాముడే వారిద్దరికీ శాప విముక్తి కలిగించాడు. ఆయన గౌతమ మహర్షికి తన కోపం, సందేహాల నుంచి విముక్తి కలిగించి ఆయన హృదయాన్ని ప్రేమ కోసం సిద్ధపరిచాడు. అహల్య ఋషికి శిలారూపం నుంచి విముక్తి కలిగించాడు. రామపాదం తాకిన తరువాత ఆమె మళ్ళీ కదలి మాట్లాడగలిగింది. ఆమె మళ్ళీ సౌందర్యవంతురాలై మానవ జీవితంలోకి వచ్చింది అని మాత బాలును పడుకోబెట్టింది. అది నువ్వు సరిగ్గా చెప్పావా. రాముడు, మీ తండ్రి రాముడు పాదం తగిలగానే అహల్య మామూలు మనిషి అయిపోయింది అని చెప్పాడు. అయితే వాళ్ళిద్దరికీ శాప విముక్తి కలిగించాడు. ఇద్దరికి అంటే అహల్యకి, గౌతముడికి కూడా. అంటే గౌతముడికి ఏంటి, గౌతముడు శాపం పెట్టాడే కానీ ఆయన శాంతించలేదు, మనసులో బాధపడుతున్నాడు. నేను ఇలా పెట్టాను, ఆలోచించుకుంటా పెట్టాను, ఇంద్రుడికి వీళ్ళిద్దరికి మధ్యలో ఏం జరగలేదు కదా, నేను కొంచెం ఆలోచించాల్సింది అని బాధపడ్డాడు. అంటే క్షణంలో కోపం వచ్చింది, ఆ కోపం వల్ల బాధపడుతున్నాడు. అందుకని వాళ్ళిద్దరికి శాపం చేశాడు అనమాట. అహల్యనే మామూలుగా స్త్రీ చేశాడు, మళ్ళీ గౌతమ మహర్షి కూడా ఆ కోపాన్ని, తనకు లోపల ఉన్నటువంటి ఆ సందేహాలను కూడా చెప్పాడు. హృదయాన్ని ఇప్పుడు కూడా ప్రేమ కోసం ఉండేట్టుగా సిద్ధపరిచాడట అని చెప్పగానే వాళ్ళిద్దరికి ప్రేమ వచ్చింది కూడా. అంటే గౌతముడు కూడా ప్రేమ కలిగింది అప్పుడు. అహల్య ఋషికి శిలారూపం నుంచి విముక్తి కలిగించాడు. ఆ విధంగా అప్పుడే పెట్టారు. ఎప్పుడైతే అప్పుడే అన్నాడు గౌతముడు, ఎప్పుడైతే శిల అయిపోయిందో అప్పుడు రామపాదం సోకినప్పుడే మళ్ళీ మామూలు మనిషి అవుతామని అన్నాడు అనమాట. అందుకని ఆ రాముడు, లక్ష్మణుడు, సీత వస్తున్నప్పుడు అడవిలో తిరుగుతున్నప్పుడు అప్పుడు రాముడి కాలు తగలగానే ఆమె శిలారూపం నుంచి బయటకు వచ్చేసింది అనమాట. మళ్ళీ కదిలి మాట్లాడింది. అప్పుడే ఆయన కాలు తగలగానే రాయి నుంచి మనిషి అయిపోయి కదిలి మాట్లాడండి మాట్లాడింది.
ఆమె సౌందర్యవంతురాలే, ఆమె మొదల నుంచే సౌందర్యవంతురాలే, మళ్ళీ మామూలు జీవితంలోకి వచ్చిందని మాత ఆ బాలుడికి పడుకోబెట్టి చెప్పేసిన ఇదిరా కథ, ఇద్దరికి విముక్తి కలిగింది అని చెప్పేసి పడుకోబెట్టింది, కథ అయిపోయిందని పడుకోబెట్టిందట ఇద్దరిని. నేను ఆమెకు రాత్రిపూట తాగే పానీయాన్ని తెచ్చినప్పుడు ఆమె ఎటో చూస్తూ కూర్చొని ఉండడం కనబడింది. నేను ఆమెను ఆ పానీయం ఇచ్చి పక్కనే కూర్చున్నాను. మాత, ఋషి అహల్య అంత అవమానం ఎందుకు పొందవలసి వచ్చిందో అని ఆశ్చర్యపడేదాన్ని. కానీ తరువాత నాకు ఆమె తన భర్త మీద ప్రేమతో అంత పరీక్షకు సిద్ధమైందని, దానివల్ల అతను తన కోపాన్ని, అపనమ్మకాన్ని జయించి తనతో పాటు స్వర్గంలోకి అడుగు పెడతాడని భావించటం వలన అని నేను గ్రహించాను. ఈనాటికి కూడా లోకం ఆమెను తప్పు చేసిందని నిందిస్తుంది. కానీ ఆమె చేసిన గొప్ప త్యాగం గురించి ఎవ్వరికీ తెలియదు. గౌతమ మహర్షి ఆమెకు కలుగజేసిన ఇబ్బంది ఫలితంగా గాఢ ధ్యాన సాధనలు చేసినప్పటికీ ఆయన హృదయం తెరుచుకోలేదు. రాముడు ఋషి అహల్యకు విముక్తి కలిగించినప్పుడు మాత్రమే ఆయన హృదయం తెరుచుకుంది. ఆపుతావా? సరే, కొంచెం కొంచెం కిందకి పెట్టమ్మా. అప్పుడు రాత్రిపూట తాగి పాయాన్ని తీసుకొచ్చి పెట్టింది సోమ వింటా ఉంది, అది తను కూడా కథ వింటా ఉంది. ఇంకా పిల్లలు పడుకోబెట్టేసిన వెంటనే సోమ వెళ్ళి రాత్రిపూట ఏదో పానీయం తాగుతారట, అది ఏం పానీయం మనకు తెలియదు. అతను ఈ పానీయం తీసుకొచ్చా ఇచ్చిందట. ఇవ్వగానే ఆమె ఎటో చూస్తా ఉందట. ఎటో చూస్తా ఉంటే అందట నేను ఆ పానీయం వచ్చి పక్కనే కూర్చున్నట్టు, పానీయం ఇచ్చేసి ఆమె తాగే వరకు అక్కడే కూర్చున్నవాడు. అప్పుడు మాట్లాడుతుంది మాత, ఋషి అహల్య అంత అవమానం ఎందుకు పొందవలసి వచ్చిందో అని ఆశ్చర్యపడేదాన్ని నేను ఇదివరకు. నాకు తెలిసే కథ, ఎందుకు ఇంత అవమానపడవలసింది ఇచ్చింది, అంత ఇష్టమైనటువంటి భార్య కదా, అంత సౌందర్యమైనటువంటి భార్యని ఎందుకు అలా చేశాడు అని ఎందుకు అని ఆశ్చర్యపడేదాన్ని నేను. కానీ తర్వాత నాకు ఆమె తన భర్త మీద ప్రేమతో అంత పరీక్షకు సిద్ధమైందని అనుకున్నా. అంటే అంటే భర్త ఏమన్నా తిరిగి ఏమనకూడదు కనుక ఆయన మాట పాటించాలనే ఉద్దేశంతో ఆమె సిద్ధమైందని అనుకున్నాను నేను. దానివల్ల అతను తన కోపాన్ని, అపనమ్మకాన్ని జయించి తనతో పాటు స్వర్గంలో అడుగు పెడతాడని భావించడం వలన అని నేను గ్రహించాను. అంటే దీనివల్ల తన కోపాన్ని, అపనమ్మకాన్ని కూడా జయిస్తాడని, అంటే తర్వాత తెలుసుకుంటాడు కదా, తనే తెలుసుకుంటాడు. మళ్ళీ జ్ఞానం క్షణికావేశంతో అన్నాడు, శాపం పెట్టాడు, కానీ తర్వాత తెలుసుకుంటాడు కదా. తను తెలుసుకుని ఎప్పటికైనా తన కోపాన్ని, నీ అపనమ్మకాన్ని కూడా తెలుసుకుని తనతో పాటు స్వర్గలోకంకి ఎలాగ అడుగు పెడతాడు అని భావించడం వల్లనే నేను గ్రహించాను. సోమ అనుకుందనమాట. కానీ ఈనాటికి కూడా లోకం ఆమెను తప్పు చేసిందని నిందిస్తుంది. కానీ ఇప్పుడు కూడా అందరూ లోకం ఏమంటున్నారు, అరే దేవేంద్రుడు వచ్చాడు, దేవేంద్రుడితో సంబంధం పెట్టుకుంది, అందుకనే సెలైపోయింది అని చెప్పుకుంటున్నారు అందరూ. అసలు విషయం అందరికి తెలియదు కదా. అంత గౌతమ మహర్షి అని మాత్రమే తెలుసు. కానీ గౌతముడు ఎందుకు శాపం పెట్టాడో అంటే ఆ చెడు చేయడం వల్ల శాపం పెట్టాడు అనుకుంటున్నారు ప్రపంచం అంతా. ఈ లోకానికి ఏం తెలుసు, అది నిందిస్తున్నారు. ఆమె తప్పు చేశాను, కానీ ఆమె చేసిన గొప్ప త్యాగం గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు అమ్మ చెప్పే వరకు ఎవరికి తెలియదు. గౌతమ మహర్షి ఆమె కలుగు చేసిన ఇబ్బంది ఫలితంగానే గాఢ ధ్యాన సాధన చేసినప్పటికీ ఆయన హృదయం తెలుసుకోలేదు. మరి ఆయన ఎంత గొప్ప తపస్సు, సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు, ఆయనే కానీ ఆయన తెలుసుకోలేకపోయాడు. మరి అహల్యకి ఇంద్రుడికి ఉన్నటువంటి సంబంధం ఏం జరిగిందో అనే సంగతి తెలుసుకోలేకపోయాడు. రాముడు ఋషి అహల్యకి విముక్తి కలిగించినప్పుడు మాత్రమే ఆయన హృదయం తెలుసుకుంది. ఎప్పుడైతే రాముడు వచ్చి అహల్యకి విముక్తి కలిగించాడు, అప్పుడే తన హృదయం తప్పు చేశానని తెలుసుకున్నాడట, హృదయం తెలుసుకుందట. సోమ, మరి నీకు జ్ఞాపకం ఉందా? చదువుతున్నామా? చదువు. సోమ, నీకు జ్ఞాపకం ఉందా, రాముడు మిథిలకు రావటానికి ముందు మనం ఈ కథను విన్నాం. నేను అవును అని తలాడించాను. అప్పుడు మాత్రమే అడవిలో నా శరీరాన్ని వెనుకకు తెచ్చింది ఇతనేనని గుర్తించాను. చాలా ఏళ్ల క్రితం ఆ రోజు నీకు గుర్తుందా? సోమ మళ్ళీ తల ఆడించింది. నేను రాముడిని కలిసినప్పుడు మాట్లాడిన మొదటి మాటలు ఈ అమాయక స్త్రీ పడుతున్న ఇబ్బంది నుంచి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలపటం. దానికి ఆయన ఏం బదులిచ్చారో తెలుసా సోమ? అది అప్పుడు చెప్తున్నమాట చక్కగా. అప్పుడు మరి ఆయన త్యాగం గురించి తెలియదు అందరికీను. రాముడు విముక్తి కలిగినప్పుడు మాత్రమే ఆయన హృదయం తెచ్చుకుంది కదా. సోమ, మరి నీకు జ్ఞాపకం ఉందా, రాముడు మిథులకు రావడానికి ముందు, అంటే వీళ్ళ పెళ్లి కాకముందు అనమాట, మిథులకు రావడానికి ముందే తను ఈ కథ విన్నాం. ఏంటి, గౌతముడు అహల్య కథ విన్నాం. కానీ నేను అప్పుడు తల ఆడించాను. కానీ అప్పుడు మాత్రమే అడవిలో ఈ శరీరాన్ని వెనక్కి తెచ్చింది ఇతనే అని గుర్తించాను. అప్పుడే గుర్తించారట వీళ్ళు ఆ శరీరాన్ని వెనక్కి తీసుకొచ్చిన ఇతనేనని.
ఈ శరీరాన్ని. ఓహో! అది కాదు, కరెక్టే కాదు, గుర్తులేదు, మర్చిపోయాను. అమ్మా ఇక్కడ వినండి కరెక్ట్‌గా. అప్పుడేమైందంటే ఒక రోజున అడవిలో సీతమ్మ స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయినప్పుడు అప్పుడు సోమ ఉంది పక్కనే. అప్పుడు ఆమె ఈ సంగతి విని పడిపోయింది అసలు ఆమె తెలిసి. అప్పుడు ఆ టైంలోనే ఈ శరీరానికి వెనక స్పృహ వచ్చేటట్టు చేసింది రాముడట. అప్పుడే స్పృహ వచ్చేటట్టు చేసింది కాబట్టి రాముడే. ఆ టైంలోనే రాముడు అటు వచ్చాడు. అతను వచ్చేసరికి ఆయన అడుగుల చోటుకి మొత్తం మీద స్పృహ వచ్చిందట. ఇది చాలా ఏళ్ల క్రితం. ఆ రోజు నీకు గుర్తుందా అని అడుగుతాను సోమాని. ఎందుకంటే చాలా చిన్నప్పుడే, పెళ్లి కాకముందు. అడవిలో తిరుగుతా ఈ సంగతి ఎప్పుడు తెలిసి నాకు స్పృహ పడిపోయింది. ఈ సోమ భయపడుతుంది. ఈ టైంలో ఆ రాముడు వచ్చాడు. ఆ వచ్చిన శబ్దానికి ఆయన చూస్తూ ఏమో మరి ఈమె తేరుకున్నట్టు. అది అడవిలో ఆశ తెచ్చినది. అది నీకు గుర్తుందా ఇప్పుడు అంటే సోమ కూడా తలాడిచ్చిందట. నేను రాముడిని కలిసినప్పుడు మాట్లాడిన మొట్టమొదటి రాముడు కలిసినప్పుడు అప్పుడే మొట్టమొదటిగా మనసు మాట్లాడిన మాట ఏమిటంటే, ఆ అమాయక స్త్రీ పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు చెప్పిందటమ్మా. అప్పుడు అయ్యో నువ్వు శ్రీరామ మీరు ఆ అమాయక అయినటువంటి ఆ స్త్రీ అహల్యకి ఇంత విముక్తి చేశారే, అది దానికి మాత్రం మీకు కృతజ్ఞతలు అని చెప్పారట. అని చెప్తే ఏం బదులు ఇచ్చారో తెలుసా సోమ నీకు? నేను అట్లా కృతజ్ఞత చెప్పాను ఆ రాముడికి ఆ మొట్టమొదటి మీద వచ్చినప్పుడు. అది మరి అప్పుడు నేను కృతజ్ఞత చెప్పేసరికి అలాంటి అహల్యాదేవినికి మీకు శాపం ఇచ్చారు, శాపాన్ని విముక్తి చేశారు మీరు అని మీకు కృతజ్ఞతలు అండి అని చెప్పిందట. చెప్తే దానికి ఏం జవాబు చెప్పాడు అంటే చదువు. మాత ఆయన ఏం చెప్పారు? నేను వణికే కంఠంతో అడిగాను. ఈ కథను నన్నెంతో కదిలించింది. నేను మౌనంగా కన్నీళ్లు కార్చాను. ఆమె నా వైపు మెరిసే కళ్ళతో చూసింది. ఆయన ఆమె ఇబ్బందిని చూసినప్పుడు పొరపాటే, అమాయకత్వమో ఏ ఆలోచన రాలేదు. తీర్పు చెప్పే ఊహే లేదు. ఆ శిలారూపంలో బందీ అయి ఉన్న గొప్ప ప్రేమను మాత్రమే చూశాడు. తాను ఆ ప్రేమను విడుదల చేస్తే తిరిగి అది ప్రపంచానికి ప్రసరిస్తుందని అనుకున్నాడు. అందుకే అతను భూమి మీదకి వచ్చాడు సోమ. ఆయన అది అది ఆయనకి లక్ష్యం. ఉనికి ఆయన లక్ష్యం. ఉనికి లక్ష్యం. ఆ, అదే అప్పుడు ఆమె చూసిందంటే ఈ మెరిసే కళతో చూసింది మాత. మాత ఆయన ఏం చెప్పాడు అని అడుగుతుంది సోమ అడుగుతుంది. అప్పుడు ఈమె వణికి కంఠం వనకని అయ్యో ఏం చెప్పాడని ఈమె కంఠం వణుకుతోందండి సోమకి. ఈ కథ నన్ను ఎంతో కదిలిచ్చేసింది. నేను మౌనంగా కన్నీళ్లు కార్చాను. ఎవరో సోమ. అప్పుడు ఆమె నా వైపు మెరిసే కళ్ళతో చూస్తే సీతమ్మ అనమాట. సీతమ్మ సోమ వైపు తిరిగి చూస్తూ ఉంటుందంట. ఆయన ఆమె ఇబ్బందిని చూసినప్పుడు ఇది ఆమె శిలగా ఉన్నప్పుడు పొరపాటే పొరపాటే అమాయకత్వం ఏ ఆలోచన రాలేదు. ఇది పొరపాటు జరిగిందా అమాయకత్వంగా జరిగిందా అని ఏ ఆలోచన రాలేదట. దీనికోసం నేను తీర్పు చెప్పాలని అనుకోలేదు. కానీ ఆ శిలారూపంలో బందీ ఉన్న గొప్ప ప్రేమను మాత్రమే చూశాట. ఎలా తెలిసిందంటే మరి మహాజ్ఞానులకే తెలుస్తుంది అది. శిలారూపం శిల మీద శిల పడి ఉంది అక్కడ. ఏదో ఇది రాయి మనకేంలే అనుకోవచ్చు కదా. కానీ రాముడికి తెలిసిపోయింది. ఆ శిలారూపంలో బందీ ఉన్న ఒక గొప్ప ప్రేమతత్వం అందులో ఉంది అని తెలుసుకున్నాడు. ఆ ప్రేమని విడుదల చేయాలనుకున్నాడు. విడుదల చేస్తే ప్రపంచాన్ని ప్రవర్తిస్తా అనుకున్నాడు. అందుకే ఆమె తాటి జస్ట్ కాలుతో తగిలింది. వెంటనే ఆమె మామూలు మనిషి అయిపోయింది అనమాట. అందులో ప్రేమతత్వం ఉంది అని తెలుసుకున్నాడట. అందుకే అతను భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు భూమి మీదకి? అసలు రాముడు వచ్చాడు అంటే బహుశా ఈ అహల్యని శాపవిముక్తం చేయడానికి వచ్చాడేమో సోమ అన్నట్టుగా సోమ చెప్తాంది. ఆయన ఎట్లా అంటే ఆయన ఏంటంటే అది ఆయన ప్రేమతత్వం అలాంటిది అని చెప్పడం అన్నమాట. అది ఆయన ఉనికి లక్ష్యం. అంటే రాముడు అంటే ఏంటి? రాముడు అంటే ప్రేమ, రాముడు అంటే ధర్మం, రాముడు అంటే నీతి. ఇవన్నీ ఆయన లక్ష్యాలు అని చెప్పి గొప్పగా చెబుతాను. రాముడి గురించి సీత చెబుతాను అమ్మకి. సీత చెబుతాను సోమ. కానీ స్త్రీలు ఎందుకు ఇబ్బంది పడాలి మాత? నేను మా మాత స్త్రీలలో గొప్ప దేవత ఎన్ని కష్టాలు పడిందో స్వయంగా చూశాను. నా ఆలోచన తెలుసుకున్న మాత గొప్ప ప్రేమతో సోమ నేను ఈ లోకానికి ఒక మహారాణిలాగా ఉండడానికి రాలేదు. అది నీకు తెలుసు అంది సీతామాత. అది కానీ ఏమంటుంది సోమ అడుగుతుంది. కానీ ఎందుకమ్మా స్త్రీలు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అది? ఎందుకంటే ఎక్కడైనా శాపం పెడితే స్త్రీలే ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ పురుషులందరూనేమో తపస్సు చేస్తారు, ఎంతో జ్ఞానవంతులు. కానీ స్త్రీలను శాపం పెడుతున్నారు. ఎందుకు మరి స్త్రీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మాత అని అడిగింది. అప్పుడు అంటుంది అని నేను మా మాత స్త్రీలలో మా మాత కూడా స్త్రీలో గొప్ప దేవత సోమ అంటాను.
మా మాత కూడా అంటే సీతమ్మ. స్త్రీలలో గొప్ప దేవత. మరి ఎన్ని కష్టాలు పడింది? నేను స్వయంగా చూశాను కాబట్టి తెలుస్తాను. ఎందుకని ఆడవాళ్ళే కష్టాలు పడుతున్నారు ఇట్లా. నా సీతమ్మని కూడా చూశాను కదా నేను. నిన్ను చూశాను కదమ్మా! ఎన్ని కష్టాలు పడిందో నేను స్వయంగా చూసా కాబట్టి నాకు తెలుస్తాంది ఈ సంగతి అంది. అంటే అప్పుడు ఈ సీతమ్మ అంటుంది, నా ఆలోచనలు తెలుసుకున్నట్టు మాత్రమే గొప్ప ప్రేమతో ఈ ఆలోచన తెలుసుకుని సోమ సంగతి తెలుసుకున్న తర్వాత, సోమ నేను ఈ లోకానికి ఒక మహారాణిగా ఉండడానికి రాలేదు. అంటే ఇప్పుడు సోమ అనుకుంటుంది సీతమ్మ ఒక మహాదేవి, మహారాణి. అక్కడ జనక మహారాజు కూతురు, ఇక్కడేమో రాముడి భార్య. అందుకని మహారాణి అనుకుంటుంది. అందుకని చెబుతాను, సీతమ్మ చెబుతాంది, సోమ నేను ఈ లోకానికి మహారాణిగా ఉండటానికి రాలేదు, అది నీకు తెలుసు అని. అందుకని కష్టాలు పడడానికే వచ్చాను నేనని చెబుతుందన్నమాట సూచే. కానీ మాత, మీరు మహారాణియేగా? నేను కళ్ళు తుడుచుకుంటూ అడిగాను. నేను అదే కానీ నేను అందుకోసమే రాలేదు. నేను జన్మ తీసుకున్నప్పుడు ముందు భూమాత చేతులను స్పృశించాలని అనుకున్నాను. నేను ఆమె గర్భంలో జన్మించటాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం, దానివల్ల నేను నిజంగా ఆమెను ఒక తల్లిగా అనుభూతి చెందగలుగుతాను. అది ప్రపంచం మొత్తానికి ఒక ఉదాహరణగా మారి అందరూ ఆమెను తమ తల్లిగా తెలుసుకుంటారు. సుదూర గతంలో అలాగే ఉండేది. ఇప్పుడు ఆ జ్ఞానమంతా కనుమరుగైపోతుంది అంది సీతామాత. అది. కానీ మాత్రం మీరు మీరు మహారాణియే కదా ఉండటానికి రాలేదంటే, అది మీరు మహారాణియే కదా అంటుంది సోమ. కళ్ళు తుడుచుకుంటూ అందంట, అమ్మ మీరు మహారాణి కదా, మహారాణి ఉండగా కూడా ఇన్ని కష్టాలు పడుతున్నావని అని సోమ అందనమాట. కానీ నేను మహారాణియే, కానీ నేను అందుకోసం రాలేదు. రాజుగారి భార్య మహారాణి అనుకో, కానీ నేను అందుకోసం సుఖాలు అనుభవించడానికి కోసం రాలేదు ఇక్కడ. నేను జన్మ తీసుకున్నప్పుడే నేను భూమాత చేతులు సృజించాలని అనుకున్నాను. అంటే భూమిని సృజించాలనుకుని వచ్చిందట. నేను ఆమె గర్భంలో జన్మించడానికి ఎంపిక చేసుకున్నా. మనం అందరం కూడా అంతే. మనం ఎలా ఎంపిక చేసుకున్నామో మనకు తెలియదు, కానీ అందరూ అలాగే ఎంపిక చేసుకునే వస్తా ఉంటాయి ఈ ప్రపంచానికి. ఎవరి తల్లిదండ్రులు మనమే ఎంపిక చేసుకున్నాం. తల్లిదండ్రుల మనం రాము, మనమే ఎంపిక చేసుకున్న తల్లిదండ్రులే మన తల్లిదండ్రులు అనమాట. అందుకని ఈమె కూడా అలాగే అనుకుంది. అలాగే వచ్చి ఆమె గర్భంలో నుంచి వచ్చింది, ఎంపిక చేసుకున్నాను. కానీ దానివల్ల నేను నిజంగా ఆమెను ఒక తల్లిగా అనుభూతి చెందా. నాకు తల్లి ఎవరంటే భూమాత. భూమాతే నాకు తల్లి అని నేను అనుభూతి చెందా. అది ప్రపంచానికి మొత్తానికి ఒక ఉదాహరణగా మారి అందరూ ఆమెను తమ తల్లిగా తెలుసుకుంటారు. ఇది నేను అనుకోవడం కాదు, అందరికి కూడా ఆమె తల్లి అని చెప్పేసి ప్రపంచం అంతా తెలుసుకుంటారు. కానీ గతంలో అలాగే ఉండేది, కానీ ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు. ఇప్పుడు అందరూ కూడా భూమాత తల్లి అని చెప్పి అనుకోవట్లా. అందరూ ఆ జ్ఞానం అంతా కనుమైపోయింది. పూర్వకాలంలో అందరూ అనుకునేవాడు, అందుకని భూమికి పూజ చేసేవాడు అందరూ. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు, చేయట్లు మానేశారు. కనుమరుగైపోయిన భూమాత మీద ప్రేమ లేకుండా పోయిందని అమ్మ అంటుందన్నమాట. ఆమె దృష్టి నా వైపు నుంచి మరల్చి దూరంగా చూడసాగింది. నేను ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను సోమా. కొన్నిసార్లు దృశ్యంగా, మరికొన్నిసార్లు అదృశ్యంగా. ఆ జ్ఞానాన్ని తిరిగి తేవడానికి, భూమాత పట్ల, సకల జీవరాశి పట్ల ప్రేమ పెంపొందించడానికి నా పని మౌనంగా చేస్తూనే వెళ్తాను. నేను అందుకోసమే వచ్చానంది సీతామాత. అది అంటే నేను ఇప్పుడు ఒక్కదానికే రాలేదు, ఒక సీతామాత మాత్రమే రాలేదు. అంటే ఇంకా నేను ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వస్తాను. మళ్ళీ ఇట్లా వస్తూనే ఉంటాను నేను సోమ. అంటే కొన్నిసార్లు ఏమో తెలుసుకుంటారు, కనపడతాను. కొన్నిసార్లు తెలియదు, తెలియకుండానే వస్తాను. అంటే దృశ్యంగా వస్తారు. కొన్నిసార్లు చూడగలుగుతారు నన్ను, కొన్నిసార్లు చూడను. చూడకపోయినంత నేను లేనని అనుకోబాకండి. నేను ఎన్నో రకాలుగా వస్తానే ఉంటాను. ఆ జ్ఞానాన్ని తిరిగి తేవడానికి భూమాత పట్ల. ఎందుకంటే జ్ఞానం లేకుండా ఇప్పుడు ఎప్పుడైతే మనం జ్ఞానం అంతా కనుమరిపోయింది అన్నామో, భూమాతను పూజించట్లేదు, భూమాతను అందరూ మెచ్చుకోవట్లేదు, నా తల్లి అని కనతల్లి అని అనుకోవట్లేదు కదా. అలా ఉన్నప్పుడు తిరిగి తేడానికి నేను భూమాత పట్ల ప్రేమ కలిగేటట్టుగా ఈ సకల జీవరాశికి నేను కల్పిస్తాను. సకల జీవరాశి పట్ల ప్రేమను పెంపొందడానికి నా పని నేను ఇంకా చేస్తూనే ఉంటాను. ఇంకా నా పని మౌనంగా నేను చేస్తూనే ఉంటాను. నేను అందుకోసం అసలు వచ్చిందే నేను అందుకోసం. సకల జీవరాశి పట్ల ప్రేమ, భూమాత మీద ప్రేమ, దానికే నేను వచ్చాను. అది ఇంకా కొనసాగిస్తూనే ఉంటాను ఇంకా అని చెప్పిందట. సీత అదృశ్య కార్యం. ఒకరోజు ఉమ్, ఒకానొక రోజు ఒక వింత సంఘటన జరిగింది. నేను ఆ ఉదయం ఆమె కుటీరంలోకి వచ్చేసరికి మాత ఉత్సాహాన్ని కొంత అస్థిమితత ఆక్రమించుకొని తన సాధారణ స్థితికి భిన్నంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె ఎందుకో కల్లోలంగా ఉంది. కానీ కారణం నాకు తెలియలేదు. లవకుశలు బాగానే ఉన్నారు. ఆహార పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. మాత ఆరోగ్యంగానే కనపడుతుంది. ఎక్కడా ఏ తేడా లేదు. ఆ పగలంతా నేను ఆమెను గమనిస్తూనే ఉన్నాను. ఒకసారి ఏదైనా సరిగ్గా లేదా అని కూడా అడిగింది.
సీతామాతని. అది సీత అదృశ్యకారి అంటే తనకు తెలియనటువంటి విషయం అది. ఒక రోజు సీత అంతా సరే ఏంటంటే ఉదయాన్నే కుటీరంలోకి వెళ్ళి చూసరికి మాత ఉత్సాహాన్ని కొంత అంటే ఏదో అంత ఉత్సాహంగా లేనట్టుగా అస్థిమితంగా ఉందట. సాధారణంగా ఎప్పుడు అలా ఉండదు. ఇవాళ కొంత ఇది విచిత్రంగా అనిపించింది. ఏంటో అబ్బా ఈమె ఏదో కొంచెం స్థిమితంగా లేదు అనుకుందాం. ఏదో ఒక కల్లోలంగా ఉన్నట్టుగా అనిపించింది. అంటే ఈమెకు కారణం తెలియలే. ఎందుకబ్బా ఇట్లా లవకుశులు బాగానే ఉన్నారు. మరి ఆహార పదార్థాలు కూడా బాగానే ఉన్నాయి. మరి మాత కూడా ఆరోగ్యంగానే ఉంది. నిన్నటిదాకా చూస్తానే ఉన్నాం కదా! ఆరోగ్యంగా ఉంది కదా! మరి ఎక్కడ ఏం తేడా కనపట్లేదు. ఆ పగలంతా నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. కానీ ఎందుకో ఆ రోజంతా కూడా ఏదో సరిగ్గా లేదా అని కూడా అడిగాను. ఏమో సరిగ్గా లేదా ఏమన్నా అని కూడా అడిగాను. కానీ ఆమె నా వైపు చూసి దాంతో అదే బయటపడుతుందిలే అందట. నీకు తర్వాత మెల్లిగా తెలుస్తుందిలే అందనమాట. తర్వాత చదవమ్మా. ఆమె నా వైపు చూసి అది దానంతట అదే బయటపడుతుంది అంది సీతామాత. ఆ రోజు గడిచింది. మధ్య మధ్యలో ఆమె తలుపు తీసి అడవిలోనికి చూస్తూ ఉండేది. ఎవరో రాబోతున్నట్లుగా. బహుశా ఆమె రాముని కోసం చూస్తుందేమో. మౌనంగా అతడు వస్తాడని ఎదురు చూస్తుంది అనుకున్నాను. కానీ ఆమె ఎదురు చూసేది వేరే వారి రాక కోసం. ఆ ఆ! మరునాటి మా కుటీరం చదువు. ఎదురుగా ఒక ఆడపులి పడుకుని ఉంది. హ్మ్. మాతను చూడగానే అది తన తల ఎత్తి కోపంగా అరిచింది. పిల్లలు ఆ అరుపుకు భయపడ్డారు. మాత దాని వైపు కొంతసేపు చూసి తల ఆడిస్తూ నెమ్మదిగా తలుపు మూసింది. ఆ పగలు, రాత్రి ఆ పులి అక్కడే పడుకొని మధ్య మధ్యలో అరుస్తూ ఉంది. చివరికి నేను ఆపుకోలేకపోయాను. హ్మ్. అప్పుడు చూసినా ఏంటో అది అగమ్యంగా ఉంది ఆ రోజున. అది ఏంటో అనుకుందాం మేము కూడా. నీకు తర్వాత తెలుస్తుందిలే నీకే అని అందట. ఆ రోజు గడిచిపోయిందట. మర్నాడు మధ్య మధ్యలో ఆమె తలుపు తీసి అడవిలోకి చూస్తా ఉండేదట. మధ్య మధ్య తలుపు తీస్తాను బయటకి చూస్తుందంట అడవిలోకి. ఎవరో రాబోతుండగా చూస్తుంది. ఎందుకబ్బా ఈమె ఇట్లా ఎదురు చూస్తోంది. ఒకవేళ రాముడు ఏమైనా వస్తున్నాడేమో, రాముడి కోసం చూస్తోందేమో అనుకుందట. అని అయినా ఎప్పుడు కూడా మౌనంగా అతను వస్తానే ఉంటాడు కదా! ఎప్పుడు ఎదురు చూడదు కదా! ఇవాళ ఎందుకు ఎదురు చూస్తుందా అని అనుకుందన్నాడు. కానీ ఇప్పుడు ఎదురు చూసి భార్య అవకాశం ఏమైనా ఉంటే ఆమె కోసం ఆయన కోసం ఎదురు చూస్తే బహుశా అతను ఏమైనా వస్తున్నాడేమో అనుకున్నాడు. కానీ ఆ మర్నాడు ఉదయానికల్లా కుటీరం ఎదురుగా ఒక ఆడపులి పడుకున్నారు. ఈడ కుటీరం ఎదురుగుండానే ఒక ఆడపులి పడుకొని ఉందట. మాతను చూడగానే తలెత్తి కోపంగా అరిచిందట. పిల్లలు ఆ అరుపుకు భయపడ్డారు. మాత దానిని కొంతసేపు చూసి తల ఆడిస్తూ నెమ్మదిగా తలుపు మూసిందట. ఆ పగలు రాత్రి ఆ పులి అక్కడే పడుకుంది. మధ్య మధ్యలో అరుస్తూ ఉంది. చివరికి నేను ఆపుకోలేకపోయాను. బహుశా అది చదవమ్మా. బహుశా అది గాయపడి ఉంటుంది. నిజంగానే అలా జరిగితే మాత తప్పకుండా సపర్యలు చేసేది అని తెలిసినా అన్నాను. అది అది గాయపడింది నిజమే. అయితే ఆ గాయం శరీరానికి కాదు హృదయానికి అంది మాత. దాని సమస్య ఏమిటో మీకు తెలుసా అంది సోమ. మాత తలూపింది. నేను ఆమె దగ్గరికి వెళ్తాను. కానీ ఇప్పుడే కాదు. ఆమె తన ఘోరమైన తప్పెదాన్ని తెలుసుకోవాలి. రెండో రోజు కూడా పూర్తిగా గడిచింది. కానీ ఆడపులి కదల్లేదు. మూడో రోజు ఉదయం మాత దాని వద్దకు వెళ్ళింది. ఆ! బహుశా అది గాయపడిందేమోనమ్మా అని సోమ అందనమాట. నిజంగా అలా జరిగితే మాత తప్పకుండా సపర్యలు చేస్తుంది కదా! అని తెలిసి కూడా నేను అన్నాననమాట అంటాను. అది గాయపడింది నిజమే. అయితే ఆ గాయం శరీరానికి కాదు హృదయానికి అందట. అంటే ఆ పులి పులి గాయపడింది ఎందుకు గాయపడిందో కూడా మా అమ్మకి తెలిసిపోయింది. పులి ఎందుకు బాధపడతాందంటే శరీరానికి గాయపడలేదంట. పులి యొక్క మనసుకు గాయం జరిగిందని అమ్మ కనిపెట్టేసింది. అది హృదయానికి అందంట. అయితే దాని సమస్య ఏంటో మీకు తెలుసా అని అడుగుతాను సోమ. మాత తలూపింది తెలుసని. నేను ఆమె దగ్గరికి వెళదాను కానీ అప్పుడే కాదు. అంటే ఆమె దగ్గరికి వెళ్తాను నేను. కానీ ఇప్పుడప్పుడే కాదు అని ఆమె తన ఘోరమైన తప్పిదాన్ని తెలుసుకోవాలి. అంటే తనే తప్పు చేసింది. బాధపడుతుంది. ఆ తప్పు తను తెలుసుకున్నప్పుడు నేనెళ్తాను. రెండో రోజు కూడా పూర్తి గడిచింది. ఇక అమ్మ ఎళ్ళలేదట. కానీ ఆడపులి కూడా కదలలేదు. అక్కడే ఉంది. మూడో రోజు ఉదయం మాత దాని దగ్గరికెళ్ళిందట. ఆ పులి దగ్గరికెళ్ళింది. పులి రావడం ఏంటో, ఆ పులి దగ్గరికి మాత ఎళ్ళడం ఏంటో. చదువు. నేను మాత ఆమె ముందు వంగి కూర్చొని ఉండగా, ఆ ఆడపులి ఆమె ఒడిలో తలపెట్టుకోవడం చూశాను. మాత దాని తల నిమిరి, "నువ్వు చేసింది తప్పు" అనంది. తరువాత దాని తల ఎత్తి సూటిగా కళ్ళలోకి చూస్తూ, "ఇప్పుడు నీ పిల్లలను తీసుకొని దట్టమైన అడవిలోనికి వెళ్లి మానవ ఆవాసాలకు దూరంగా ఉండు. వారిప్పుడు నిన్ను వేటాడుతారు. కనుక గబగబా అడవిలోకి వెళ్ళంది సీతామాత." ఆ! అప్పుడు చూసిందట. ఆమె మాత ముందు వంగి కూర్చుంటే, అది వంగగానే ఆడపులొచ్చి ఒళ్ళో తల పెట్టుకుందట. మాత దాన్ని నిమురుతూ ఉందంట.
నిమిరి అంటుందంట, నువ్వు చేసిన తప్పు, నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు కానీ నువ్వు చేసిన తప్పు అందట. తర్వాత తను తలెత్తి చూసి చోట్లు చూస్తూ, ఇప్పుడు నీ పిల్లల్ని తీసుకుని నువ్వు ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళిపో. నువ్వు మానవుల ఆవాసం అంటే మానవులు నివసించే చోట్ల నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు నేను వేటాడతారండి, కనుక గబగబా అడవిలోకి వెళ్ళిపో అని చెప్పి చెప్పింది. వాళ్ళు ఇప్పుడు నేను చూసారంటే మానవులు ఎవరైనా చూస్తే నేను ఊరుకోరు, నేను వేటాడతాను తప్పకుండా. అందుకని వాళ్ళందరూ లేవకముందే నువ్వు గబగబా నీ పిల్లల్ని తీసుకుని నువ్వు దట్టమైన అడవిలోకి వెళ్ళిపో అని చెప్పి చెప్పిందట. మాత ఈ మాటలు అంటూ ఉండగానే అడవి అంచున చెట్ల చాటున దాగి ఉన్న 3 పులి పిల్లలు బయటికి వచ్చాయి. అవి మాత వద్దకు వచ్చాయి. ఆమె వాటిని మీరు సురక్షితంగా ఉంటారు అని దీవించింది. అది వెళ్ళిపోయిన తరువాత నేను మాతని ఏమైందో చెప్పమన్నాను. అబ్బా! చూడండి, ఈ మాటలు చెప్తుండగానే 3 పులి పిల్లలు వచ్చినాయండి పక్కనే చెట్టు దగ్గర. అవి బయటకొచ్చాయండి. మాత వాడిని కూడా తీసుకొని సురక్షితంగా ఉంటారు మీరు అని దీవించింది. అయితే వెళ్ళిపోయింది. ఆ పిల్లల్ని తీసుకొని అది వెళ్ళిపోయిందట. అప్పుడు అయ్యో! ఏం జరిగిందమ్మా? ఈ పులి ఏంటి? ఈ పిల్లలేంటి? ఎందుకొచ్చారు? ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నాం. సోమ అడుగుతుంది అమ్మని. ఆమె నిట్టూర్చి ఇలా అంది. ఒక వేటగాడు ఆ పులి పిల్లల్లో ఒకదానిని చంపాడు. తీవ్రమైన కోపంతో అది గ్రామంలోనికి వెళ్లి ఒక చిన్న పిల్లవాడిని చంపింది. ఇప్పుడు గ్రామస్తులు దాని కోసం వేటాడుతున్నారు. ఆ విధంగా మనిషికి, ప్రకృతికి మధ్య యుద్ధం మొదలైంది అంది విచారంగా. ఇంకా కొనసాగిస్తూ, నేను వెళ్లి ఆ కుటుంబాన్ని చూడాలి సోమ. మనం వంట చేద్దాం పద. ఆమె వంటశాలలోకి వెళ్లి పెద్ద కుండలలో ఆహారం తయారు చేయడం మొదలుపెట్టారు. మధ్యలో ఒక్కసారిగా నాతో పాటు హనుమ ఉండాలి. హనుమ, రథం అని పదే పదే అంది సీతామాత. హ్మ్. ఆమె ఎటో చెప్పిందంట. ఏం జరిగిందని సోమ అడిగినప్పుడు ఆమె చెప్పిందంట. అయ్యో! ఇదా జరిగిందమ్మా అంట. ఒక వేటగాడొచ్చి ఆ పులి పిల్లలో ఒకదాన్ని, ఒక పెద్దదాన్ని చంపేశాడట. పులి పిల్లల్లో ఉన్న పెద్దదాన్ని ఒకదాన్ని చంపేశాడు. అందుకని తీవ్రమైన కోపంతో అప్పుడు కోపమొచ్చింది. తన బిడ్డని చంపేసరికి కోపమొచ్చింది పులికి. కోపమొచ్చి వెంటనే గ్రామంలోకి వెళ్ళిపోయి ఒక పిల్లాడిని చంపేసింది. ఒక పిల్లాడిని చంపితే ఊరుకుంటారా గ్రామంలో వాళ్ళంతా? అప్పుడు ఆ గ్రామస్తులందరూ ఎమ్మటపడ్డారు. ఇక ఏ నిమిషంలోనో ఆళ్ళొచ్చారంటే మొత్తం ఈయన్ని చంపేస్తారు. ఈ పులిని చంపేస్తారు. ఈ పులి పిల్లల్ని చంపేస్తారు. ఆ విధంగా మనిషికి ప్రకృతి యుద్ధం జరుగుతాంది. మనిషికి, ప్రకృతికి యుద్ధం జరుగుతాంది. అంటే మనిషి అంటే మానవులు ఉన్న ప్లేస్‌లోకి ఏ జంతువు వచ్చినా అంతే. చంపేస్తారు కదా! వాళ్ళకి రక్షణ ఉండదని చంపేస్తారు. ఏ టైంలోనైనా మరి పులిని మరి పిల్లాడిని చంపింది కదా! అలాగే ఇంక రేపొద్దున ఇంకొకళ్ళని చంపుద్ది కదా! వాళ్ళందరూ కలిసి ఈ యుద్ధానికి బయలుదేరారు అని విచారంగా అంది. ఏ నిమిషంలో ఆళ్ళొచ్చినా ఈ పులి ఉండదు. పులి పిల్లలు ఉండవు. అందుకని విచారంగా అయితే నా నా సహాయం చేయడానికి నా సహాయం కోసం వచ్చిందది. కనుక ఇది నేను చూడాలి ఇప్పుడు. ఇప్పుడు ఆళ్ళందరూ ఆ కుటుంబంలో అప్పుడు మానవులందరూ వస్తారు కదా! వాళ్ళని రాకుండా ఉండేట్టు చూడాలి నేను. నేను వెళ్లి ఆ కుటుంబాన్ని చూడాలి. ఏ కుటుంబాన్ని? ఏ పిల్లాడు చనిపోయాడు గదా! ఆ చనిపోయిన దగ్గరికెళ్లి చూడాలి నేను. అందుకని గబగబా పద, మనం ఆ దగ్గరికెళ్ళాలంటే మనం వంట చేద్దాం పద అని చేద్దాం పద అందట. వంటశాలలోకెళ్ళి పెద్ద పెద్ద కుండల్లో అన్నం అంత తయారు చేసిన అన్నం, కూరలన్నీ తయారు చేసి మొదలుపెట్టిందట. మధ్యలో ఒక్కసారి నాతో పాటు అయ్యో! ఈ టైంలో హనుమ ఉంటే బావుండే అనుకున్నాను. హనుమ ఉండాలి నా పక్కన. ఉంటేనే నా పని జరుగుతుంది. హనుమ, హనుమ రథం అనుకుంటాను. పదే పదే. అంటే ఆ టైం ఆమె అనుకునేసరికి రానే వస్తాడు గదా! హనుమ అక్కడే ఉంటాడు. ఆ రోజు చూద్దాం. ఉదయం అంతా మేము ఆహారం వండుతూనే ఉన్నాము. ఆ మాటలు ఆమె అంటూనే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి రథం రావటం, దాని నుంచి హ్మ్. హనుమంతుడు దిగడం నేను చూశాను. అంతా మామూలుగానే ఉండి ఏమీ జరగనట్లు ఆయన మమ్మల్ని పలకరించాడు. మాత, "అమ్మయ్య! నీవు వచ్చావు. నేను దుస్తులు మార్చుకొని వస్తాను వెళదామంది" సీతామాత హనుమతో. అది. ఆ రోజు అంతా ఈడు వంట చేస్తూనే ఉన్నారు. ఏదో చాలా చాలా వంటలు చేయించిందట. చేయించి మధ్యాహ్నం అయ్యేసరికల్లా రథం రానే వచ్చింది. అన్నట్టుగా హనుమంతుడు కూడా వచ్చాడు. అంతా అసలు ఏమీ జరగనట్టుగా ఊరుకున్నాడు తను. అప్పుడు మాతేమో, "హమ్మయ్య! నువ్వొచ్చావు గదా! సరే, సరే, రెడీగా ఉండు. నేను కూడా దుస్తులు మార్చుకొని వస్తాను. వెళ్దాం పద" వెళ్దాం అందట. మాత చెప్పమ్మా. మాత, నాకు మీ పిలుపు వినిపించింది. కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడిగాడు హనుమాన్. ఆహా! చూద్దాం అంటూ ఆమె తన కుటీరంలోకి వెళ్లి తన రాజవస్త్రాలు తీసింది. నేను వాటిని ధరించటంలో సహాయం చేసి, ఇదంతా ఏమిటి అని అడిగింది సోమ. వారికి తమ రాణిని దర్శించటం ఎంతో అర్థవంతంగా ఉంటుంది అంది సీతామాత. అది. మాత హనుమంటున్నాడు. నీ పిలుపు వినపడింది. కానీ మనం ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం అని అడిగాడు. అయితే చూద్దాం, చూద్దాం అంటూ ఈమె తన కుటుంబంలోకి తను రాణిలాగా ఉన్న వస్త్రాలుందేమో, ఆ వస్త్రాలను తీసేసి మామూలు వస్త్రాలు వేసుకుందట.
ఏమిటిదంతా అని అడిగిందంటే సేమ్ ఆ సామ. అయితే వారికి తమ రాణిని దర్శించడం ఎంత అర్థవంతంగా ఉంటుంది. వదిలే అది రాణిగా వెళ్ళకూడదు, నేను మామూలుగా వెళ్ళాలని చెప్పి రాణిగానే ఎంత దర్శించడం మంచిదని. అదే రాణిగా దర్శించడం మంచిదని చెప్పి, ఓహో రాణిగానే వెళ్ళిందనమాట. రాణిగానే రాణిని దర్శించడం ఎంతో అర్థవంతంగా ఉంటుందని రాణి వస్త్రాల్లోనే వెళ్ళిందనమాట, మంచి వస్త్రాలు ధరించి. ఎవరికి మరింత అర్థవంతంగా ఉండేది సోమ అయోమయంలో పడ్డింది. ఆమె అయోధ్యకు వెళ్తుందేమోనని ఆమె దానికోసం బదులు చెప్పకుండా వండిన ఆహారాన్ని రథం వద్దకు చేర్చమని చెప్పింది. నన్ను పిల్లలతో ఉండమంది. హనుమ ఆమె బయలుదేరి వెళ్లారు. మిగిలిన కథ వాళ్ళు వచ్చిన తరువాత హనుమ ద్వారా తెలుసుకున్నాను. అది ఇదంతా ఏంటో ఎక్కడికి వెళ్తుందబ్బా అని తెలియలేదు, సోమాకి తెలియలే. ఈ మంచి వస్త్రాలు కట్టుకునే వెళ్తుంది, రాణిలాగానే వెళ్ళింది. అయితే ఎందుకు ఇట్లా అర్థం ఇట్లా చేస్తాను నేనే, మరి మనకు అర్థం కాల సోమాకి. మరింత అర్థవంతంగా ఉంది. నేను అయోమయంలో పడింది. ఏంటబ్బా ఇట్లా ఇట్లా డ్రెస్ వేసుకుంది, మరి అయోధ్యకి వెళ్తాందా ఏమన్నా ఈవిడ అని అనుకుంది. అది దానికి ఇంతకు వంటలు వండాలి ఇక్కడ, అయోధ్యకి వెళ్తే ఎక్కర్లేదు కదా దానికి ఏమి అని చెప్పేసి అనుకుంటూనే ఈ వండిన పదార్థాలన్నీ కూడా చెప్పి రథం దగ్గర చేర్చమని చెప్పిందట. నన్ను సోమనేమో, ఆ సోమ నువ్వు పిల్లలతో ఉండు, నేను హనుమాతో వెళ్తున్నా అని చెప్పేసి హనుమాన్ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయారట. మిగిలిన కథ అంతా వాడు వచ్చినా చెప్తారులే. హనుమ ద్వారా తర్వాత వింది అనమాట, అమ్మ చెప్పాల. హనుమ ద్వారా మిగిలిన కథ వింద తర్వాత సోమ. వాళ్ళు ఒక్కొక్క ఊరు దాటుకుంటూ మాత ఇదే అనుకుంటానని చెప్పే వరకు వెళ్లారు. వారు రథం దిగేసరికి విచారంలో మునిగి ఉన్న ఒక గ్రామాన్ని చూశారు. మాత హనుమంతుణ్ణి ఆ ఆహార పాత్ర తెమ్మని చెప్పి ఒక ఇంట్లో ఏడుస్తున్న తల్లి కనబడే వరకు ఇంటింటికి తిరిగారు. అక్కడ మాత హనుమంతుడితో మెల్లగా, ఒక వేటగాడు పులి పిల్లని చంపగా ఆ పులి కోపంతో ఈ స్త్రీ కొడుకుని చంపింది. ఇప్పుడు ఈ గ్రామస్తులు ఆ పులిని వేటాడుతున్నారు. నేను దానిని ఆపాలి అని చెప్పింది సీత హనుమతో. అది వాళ్ళు ఒక్క కూర దాటుకుంటూ మాత ఇదే అనుకుంటాను అని చెప్పే వరకు వెళ్ళారట. మాత చెప్పింది ఇదే అనుకుంటా, ఈ ఊరే అనుకుంటా అని చెప్పే వరకు వాళ్ళు వెళ్తానే ఉన్నారనమాట. అక్కడ వాళ్ళు రథం దిగేసరికి విచారంలో ఆ గ్రామంలో అంతా విచారంలో ఉన్నారట. అంటే ఎట్లయినా సరే ఆ పుల్ని చంపాలి, అయ్యో పాపం ఈ పిల్లాడిని చంపేశారని ఆ పిల్లాడిని విచారంతో ఉన్నారు అందరు కూడా. ఈ మాత హనుమంతుని ఆహార పాత్రలను తెమ్మని చెప్పి ఒక ఇంట్లోకి వెళ్ళినారు. ఒక ఏడుస్తున్న తల్లి, అంటే పిల్లాడు పోగొట్టుకున్న తల్లి అనమాట. ఆ తల్లి ఇంటికి వెళ్ళారు వీళ్ళు. ఆ వెళ్ళేసరికి ఇంటింటికి తిరిగి ఆ మొత్తం మీద అక్కడికి చేరారు. అక్కడ మాత హనుమంతుడు చెప్పిందంట, అయ్యో ఎందుకు ఇట్లా వెళ్తాను హనుమంతుడు అనుకుంటాడని. అది హనుమ ఇది కాదు, ఒక వేటగాడు పులి పిల్లని చంపాడు ముందు. ఆ పులి కోపంతో వచ్చి ఈ స్త్రీ కొడుకుని చంపేసింది. ఇప్పుడేమో ఈ గ్రామస్తులందరూ ఏమనుకుంటున్నారు, ఎట్టయినా సరే ఆ పులిని వేటాడి చంపేయాలి, లేకపోతే రేపు ఇంకో పిల్లని చంపుతుంది కదా, అందుకని ఆ పులిని వేటాడి చంపేయాలని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళందరూ. కానీ మనం అది ఆ పులిని చంపకుండా ఆపాలి అందరు. మాత ఆ గుడిసె తలుపు ముందు వారి పిలవడం కోసం ఎదురు చూస్తూ నిలబడింది. అప్పుడు ఆ కుమారుని కోల్పోయిన స్త్రీ వేదన అంతా మాత మొహంలో ప్రతిఫలించిందని హనుమంతుడు నాతో చెప్పాడు. ఆమె భర్త తమ తలుపు వద్ద నిలబడి ఉన్నది మహారాణిని గుర్తించి గబగబా వచ్చి మాత పాదాలపై పడి క్షమార్పణ కోరాడు. మేము మా చిన్న కుమారుని కోల్పోయాము. మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించలేనందుకు మన్నించండి మహారాణి అన్నాడు. ఆ మాత ఎక్కడైతే ఆ తల్లి ఏడుస్తుందో, పిల్లని పోగొట్టుకుని తల్లి ఏడుస్తుందో, ఆ గుడిసె దగ్గర ఎట్లా కూడా వెళ్ళింది. ఎలా వాళ్ళని కనుక్కుని మొత్తం మీద వెళ్ళిందట. వెళ్ళి ఆ మాత తలుపు కొట్టింది. తలుపు కొట్టేసరికల్లా వాళ్ళు వస్తారు, లోపల నుంచి వస్తారని చూస్తాను. అయితే అప్పుడు ఆ కుమారుని పోగొట్టుకున్న స్త్రీ ఏడుస్తా ఉంది, బాగా ఘోరంగా ఏడుస్తుంది. అప్పుడు హనుమంతు చెప్పాట, ఆమె భర్త వచ్చి తలుపు తీసుకొచ్చి తలుపు దగ్గరికి వచ్చి నిలబడి, మహారాణి దుస్తులతో ఉంది కదా ఇప్పుడు, ఈ మహారాణిని చూసి, అయ్యో ఏంటమ్మా నువ్వు వచ్చి తలుపు కొడుతున్నావు, మరి మేము చూసుకోలేదు, మేము బాధలో ఉన్నాము చూసుకోలేదు అని గబగబా వచ్చి మా పాదాల మీద పడ్డాడు. పడి క్షమించండి, మీరు వచ్చారా, మేము చూసుకోలేదు, మేము తలుపు తీయలేకపోయా కానీ క్షమాపణ కోరాడంట. అప్పుడు మేము మా చిన్న కుమారుని కోల్పోయామమ్మా, మాకు పొరొచ్చి మా చిన్న కుమారుని తినేసింది, అందుకని ఆ బాధలో ఉన్నాం మేము, అందుకని మమ్మల్ని మన్నించండి అని చెప్పి అన్నాడట అతను. నేను ఆ సంఘటన విని కొంత ఆహారం తెచ్చాను. నన్ను మీ భార్య వద్దకు తీసుకువెళ్ళండి అంది సీతామాత. అతను హనుమను, మాతను లోనికి పిలిచాడు. హనుమ ఆహార పాత్ర తేగా మాత దానిని ఆ ఏడుస్తున్న తల్లి పక్కన ఉంచింది. తన ముందు నిలబడి ఉన్నది మహారాణి అని ఆమె గుర్తించినప్పుడు కన్నీళ్లు తుడుచుకొని
మిమ్మల్ని ఆహ్వానించవలసిన విధంగా ఆహ్వానించినందుకు మన్నించండి అంది ఆమె. అయితే అంటే ఆయన చెప్పాడు, నేను ఆ సంఘటన గురించి నేను మీ అందరికి ఆహారం తీసుకొచ్చాను, నాకు తెలుసు ఆ సంఘటన తిన్నాను, నేను విన్నాక మీరు అందరూ బాధపడుతున్నారని, మీరు ఎవరు భోజనాలు వంట చేసుకోలేదు, తినలేదని చెప్పేసి మీకోసం ఆహారం తీసుకొచ్చాను, నన్ను నీ భార్య దగ్గర తీసుకెళ్ళాయి అని అడిగిందంట. అది ఆమె వెంటనే ఆమె దగ్గర తీసుకెళ్ళాడు. అప్పుడు హనుమ కూడా మాతను లోపలికి పిలిచాడట. హనుమ కూడా ఆహార పాత్ర అంతా తీసుకెళ్ళాడట. మాతో తను తీసుకెళ్ళి ఆ ఏడుస్తున్న తల్లి దగ్గర పెట్టి అమ్మ తన ముందు నిలబడి చెప్పిందంట. అయ్యో ఆమెందట ఏడ్చే ఆవిడ కూడా ముందు నిలబడి, అయ్యో మహారాణి మిమ్మల్ని నేను గుర్తించలేదు అని మేము కళ్ళు చూసుకుని మేము ఎలా ఆహ్వానించాలో ఆ విధంగా మేము ఆహ్వానించలేకపోయాం. మేము మీరు తలుపు కొట్టి మమ్మల్ని పిలిచేటకు మేము రాలేదు, మమ్మల్ని మన్నించండి అని చెప్పి ఆ ఏడుస్తున్న ఆవిడ కూడా అందట. మాత ఆమె వైపు కరుణతో చూసి మాట్లాడింది. నీ బాధను పోగొట్టగలిగేది ఏదీ లేదు. నేను కూడా ఒక తల్లిని. అందుకే నీ హృదయంలో లోతుగా తగిలిన గాయాన్ని తెలుసుకోగలిగాను. కానీ నీ కోసం నేను స్వయంగా వండి తెచ్చిన ఆహారాన్ని స్వీకరించు. అప్పుడు కాస్త తేలిక పడతావు. మాత దానిలో కొన్ని ప్రత్యేక మూలికలు, ఉద్వేగాన్ని ఉపశమింపజేసేవి కూడా వేసింది. ఆమెకు ఆహారం వడ్డించగా ఆమె తిని 4 రోజులుగా నిద్రలేకపోవడంతో మాత చూస్తుండగానే నిద్రపోయింది. అది అప్పుడు మాత అని చెప్పిందంట, అవునమ్మా తెలుసు నాకు, నేను చూశాను, నాకు తెలిసింది ఆ విషయం. మరి దయతో చూశానంటే నీ బాధను పోగొట్టగలిగేది ఏమీ లేదు. నేను మరి అంతే కదా, తల్లి కొడుకు ఒకటి మళ్ళీ కొడుకు రాడు కదా, అని నేను కూడా ఒక తల్లినే నీలాగా. అందుకే నాకు తెలుసు నీ బాధ ఏదో, నాకు తెలుసు నీ హృదయంలో నేను తెలుసుకోగలిగాను, నేను కూడా తల్లి కాబట్టి. కానీ నీకోసం నేను ఒక సాయం చేస్తాను. ఏంటంటే నేను స్వయంగా నేనే వండి ఆహారం తీసుకొచ్చానమ్మా, అది తిను నువ్వు. అది కాస్త తిన్నామంటే నువ్వు కాస్త హృదయం తేలిక పడుతుంది అని దానిలో కొన్ని అంటే ప్రత్యేక మూలికలు ఉన్నాయి చెప్పలే, కానీ ఒక నీ లోపల ఉద్యోగం అంతా పోయి నీకు మంచి అవుతుంటే ఆమె కూడా సరిగ్గా తిందట. 4 రోజుల నుంచి నిద్ర లేకుండా తిండి లేకుండా ఉందేమో. ఆమె అది శుభ్రంగా ఈమె పెట్టిన ఆహారం తినేసరికి ఆమె బరువు తగ్గి, హృదయం బరువు తగ్గి ఆమె చూస్తుండగానే అలా కళ్ళు మూసేసిందంట ఆమె. మీరేం చేశారో నాకు తెలియదు. కానీ నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను అన్నాడు ఆమె భర్త. 4 రోజుల క్రితం బిడ్డ చంపబడినట్టు చంపబడినప్పటి నుంచి ఆమె భోజనం చేయలేదు, నిద్రించలేదు. అతను మా ముగ్గురు పిల్లల్లోకి చిన్నవాడు, ఒకే కొడుకు. ఆమెకు ఎంతో ప్రియమైన వాడు. మాత విచారంతో ఆ మాటలు వింది. తరువాత అతడు రాత్రికి మీరు ఎక్కడ ఉంటారు మహారాణి అని అడిగారు సీతామాతను. అదే అమ్మ మీరేం చేస్తారో తెలియదు, కానీ మీరు మీరు మీకు చాలా కృతజ్ఞతలు అని అన్నాడు తను. అని 4 రోజుల కింద నా నా పిల్లాడు చనిపోయాడు, నాకు 3 కొడుకులు, దాంట్లో చిన్నపిల్లడు, అంటే ఆమె ఎంతో ప్రియమైన వాడు అందుతో వాడతాం అని చెప్తే అది చెప్పాడంట. మాట విందంట, వినేసి అందట. మా తర్వాత రాత్రి మీరు ఎక్కడ పడుకుంటారు మహారాణి అని అడిగాట. ఎందుకంటే వాళ్ళిద్దరు చిన్న కుటీరం, మరి మహారాణి పడుకునే ప్లేస్ ఉంటుంది కదా, అందుకని ఎక్కడ పడుకుంటారు అని చెప్పేసి అడిగాడట. మాత దాని గురించి ఆలోచించలేదు. వారు ఆశ్రమం నుంచి చాలా దూరం వచ్చేశారు. చీకటి పడింది. సీత హనుమంతుడి వైపు చూసింది. వెళ్ళగలమా అంటూ. కానీ అతను తలాడిస్తూ ఉదయం వరకు వేచి ఉండడమే మేలు అని ఆమె అడగని ప్రశ్నకు మెల్లగా హనుమాన్ బదులిచ్చాడు. అది అయితే అంద చెప్తున్నారు, అయ్యో మనం తిరిగి వెళ్ళగలమా అని చెప్పి అడుగుతుంది. అంటే దూరం ఆశ్రమం నుంచి చాలా దూరం వచ్చారు కదా, చీకటి పడింది కనుక సీత హనుమంతుడు వైపు చూసి అంటున్నాడు, వెళ్ళగలమా అని అంటే కానీ తలాడిస్తున్నాడు. వదిలే, ఉదయం వరకు వేచి ఉంటుంది మెరుగు అని ఆమె అడగని ప్రశ్న అతనే సమాధానం చెప్పాట. మీరు ఎందుకు పొద్దున్నే వేచి ఉంచడం మంచిదని చెప్పేసి. అప్పుడు మీరు అనుమతిస్తే గ్రామ పెద్ద మీరు మీరు అనుమతిస్తే ఉండడానికి ఏర్పాటు గ్రామ పెద్ద వద్ద మీరు ఉండడానికి ఏర్పాట్లు చేస్తానన్నాడు అతను గబగబా. మేము మీరు తేలికపరచడానికి వచ్చాం. బదులిచ్చింది మాత సున్నితంగా. మా సౌకర్యం గురించి విచారించవద్దు. అయితే నీ భార్యను ఆ స్థితిలో వదిలి వెళ్ళడానికి నేను సంకోచిస్తున్నాను. సరే, మనం ఈ రాత్రి ఇక్కడే ఉంటే ఆమెకు మెలకువ వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడవచ్చు. మాత తలుపు వైపు తిరగగా గ్రామస్తులు తొంగి చూడడం కనపడింది. వారందరూ మహారాణిని చూడడానికి వచ్చారు. ఆమె తలుపు వద్దకు వెళ్ళగా వారు ఆమె వెళ్ళడానికి దారి ఇచ్చి ఒక్కొక్కరు వంగి ఆమె పాదాలకు నమస్కరించారు. వారు ఎంతో మర్యాదగాను, గౌరవపూర్వకంగాను ఉన్నారు. మెల్లగా అన్నాడు హనుమ మాతతో. అమ్మ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, మీరు కనుక పర్మిషన్ ఇస్తే నేను ఎప్పుడే మా గ్రామ పెద్దతో మాట్లాడతాను, ఆయన అప్పుడు మీకు ఏర్పాటు చేస్తాడు మీరు ఉండడానికి, అంటే రాణిగారు ఉండడానికి ఏర్పాటు చేయాలి కదా అని చెప్పి అందట. అంటే మేము లేదు మేము ఇక్కడ మిమ్మల్ని అందరినీ మీరు బాధపడుతున్నారు కదా, మీరు తేలిక అవడానికి వచ్చాము మేము, కానీ
మా సౌకర్యం గురించి మీరేం విచారించొద్దు. అయితే నీ భార్యని ఇసులో వెళ్ళడానికి నేను కొంచెం ఆలోచిస్తున్నాను. కానీ మనకి రాత్రి ఇక్కడే ఉండి ఆమెకు మెలకు వచ్చినప్పుడల్లా ఆమెతో నేను మాట్లాడి ఆమె ధైర్యం చెప్తాను అని చెప్పి తలుపు అయిపోతే కొంచెం అటు చూసేసరికల్లా బయట నుంచి చాలా మంది ఆ గ్రామస్తులు అందరూ వచ్చేసారట. మహారాణి వచ్చింది, మహారాణి వచ్చింది, మహారాణి చూడాలి అని వాళ్ళందరూ వచ్చారట. ఆమె తలుపు వెళ్తే ఆమె అందరూ కూడా వెళ్ళడానికి దారిచ్చి ఒక్కొక్కరు ఆమె వంగి నమస్కారాలు పెడుతున్నారు, పాద నమస్కారాలు చేస్తున్నారు అందరూ. అటు వారు ఎంతో మర్యాదస్తున్నాను, గౌరవపూర్వకంగానే ఉన్నారు. మెల్లగా అన్నాడు అవును హనుమాత. అప్పుడు అమ్మాయి వీళ్ళందరూ ఈ ఊర్లో వాళ్ళంతా కూడా చాలా గౌరవంగా మర్యాదలతో ఉన్నారు. అందరూ ఆ మహారాణి వచ్చింది నమస్కారాలు చేస్తున్నారు, అందరూ చాలా మంచి వాళ్ళు ఉన్నారు అని అన్నాడట హనుమ కూడా. నేను కంటిన్యూ చేయనండి. 10:23 అయింది. చిన్న పేజ్ వద్దులేమ్మా, ఆపేస్తాం. అదే అదే ఆపేద్దాం అక్కడ. ఇంకెవరైనా ఏమన్నా అడిగితే చెప్పండి, చెప్దాం. ఎవరన్నా ఎంతమంది వచ్చారు? మనకి 10 మంది వచ్చారు. ఏమా ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, రికార్డ్ తీసేయమ్మా. ఒక్క నిమిషం అండి.